వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వంట. ఇవాళ మనం బ్రెడ్ పకోడీ చేసుకుందాము. పిల్లలకి స్నాక్స్ కూడా యూజ్ అవుతుంది. హాఫ్ డేస్ కదండి, ఏదో ఒక వెరైటీ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. మనం ఇలా ట్రయాంగిల్లో బ్రెడ్ని కట్ చేసుకొని మిగతాది ఈ బ్యాటర్లో డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేయడమే. అది ఆ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ఆల్రెడీ నేను బ్యాటర్ని కలిపేసి పెట్టేసుకున్నాను. మీకు తర్వాత చెప్తాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువగా హీట్ అయితేనే బ్రెడ్ కూడా మనకి ఆ బ్రెడ్కి ఆయిల్ పట్టకుండా బాగుంటుంది. అందుకని చెప్పి నేను ఆయిల్ ముందే హీట్ చేస్తున్నాను. ఇలా పిల్లలకి మనం అప్పుడప్పుడు వెరైటీ ఫుడ్ ఇస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తినడానికి ముందుకు వస్తారు. లేదంటే మనం ఆల్వేస్ బయట ఫుడ్ వాళ్ళకి అలవాటు చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది హెల్త్ వైజ్గా కూడా. నేను మాత్రం ఆల్మోస్ట్ ఎక్కువగా ఏదో ఒక వెరైటీ అని వేరేగా అంటే నార్మల్గా నా ఓన్ థింగ్తో కూడా నేను పిల్లలకి ప్రిపేర్ చేసి ఇస్తాను. కొన్ని ఐటమ్స్ తింటారు వాళ్ళు చక్కగా. అన్నీ ఏ ఫుడ్ అయినా సరే నేను కొంచెం బెదిరిస్తే పిల్లలు ఏదైనా తింటారు. స్టార్టింగ్ తినడమే ప్రాబ్లం అండి. ఆ తర్వాత వాళ్ళు ఒకసారి వన్స్ టేస్ట్ చూసాక మొత్తం మిగతాదంతా ఖాళీ చేసేస్తారు. వాళ్ళు ఇష్టంగానే తింటారు, ఏ ప్రాబ్లం ఉండదు. బ్యాటర్లో ఏం కలుపుకున్నానంటే శనగపిండి, కొంచెం అంటే మీ చాయిస్ అండి, బియ్యపిండి కూడా కలిపేసుకుంటే ఇంకా బాగుంటుంది, కొంచెం క్రిస్పీ కోసం అంతే. మరి ప్యూర్ శనగపిండి అంటే కూడా కొంచెం ఒక రకమైన టేస్ట్ వస్తుంది కదా, అందుకని చెప్తున్నాను. శనగపిండి, బియ్యపిండి, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వంట సోడా, సాల్ట్, కొంచెం మిర్చి పౌడరు, అంటే ఫ్లేవర్ కోసం పుదీనా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది మాత్రమే నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను పక్కకి. కాసేపు మనం బ్యాటరు ముందే కలిపేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం ఏమంటారు సోక్ అవుద్ది, అంటే మంచిగా నానిపోయి మంచిగా వస్తుంది మనకు. ఈ బేకింగ్ సోడా మనకి ఎందుకు వేసానంటే బ్రెడ్ మనం అందులో డిప్ చేసి మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పొంగుతుంది. అది కూడా నేను ఫ్రై చేశాక చూపిస్తా, ఈ వీడియో లాస్ట్లో చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్న బ్రెడ్ అన్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేశానని మళ్ళీ మీకోసం మళ్ళీ కట్ చేసి ఇక్కడ వీడియోను పెట్టాను నేను. నెక్స్ట్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అక్కడ ఏం వేసానంటే కొంచెం బ్యాటర్ అనేది కొంచెం లిక్విడ్ లాగా అయిందని చెప్పి మళ్ళీ కొంచెం పిండిని నేను యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా కొంచెం మంచిగా నీట్గా కలుపుకుంటున్నా. మన హ్యాండ్స్తోని మనం పిండిని ఎప్పుడైనా కానీ, ఈ పిండిని కాదు దోశ పిండి అయినా ఏదైనా మనం హ్యాండ్స్తో కలిపితేనే బాగుంటుందండి. ఎందుకంటే స్ట్రక్చర్ అంటే పిండిని ఫింగర్స్తో కలిపితేనే బాగా కలుస్తుంది. మనం స్పూన్ కానీ ఏదైనా విస్కులుగా పెట్టినా కూడా వేస్టేనండి. అంటే నా ఉద్దేశం, నేను చెప్తున్నా, అది మీ ఇష్టం. ఇక్కడ బ్రెడ్ నేను ఒకటి వేసాను, అది కొంచెం సైడ్కి పడింది. నాకు ఫస్ట్ నుండి ఆయిల్ ఫ్రై చేయడం అంటే కొంచెం భయమే, అయినా చేస్తాను. అందులో వేసేటప్పుడు మాత్రమే కొంచెం భయం అనిపిస్తుంది స్టార్టింగ్ టైంలో. అందుకే ఎక్కువగా నేను మా ఆయన హెల్ప్ తీసుకుంటాను. పూరి చేసిన, బజ్జీలు చేసిన, అంటే ఆయిల్ వంటకం ఏ వెరైటీ చేసినా కూడా కొంచెం నేను హెల్ప్తోనే నేను ఇదవుతాను. ఎందుకంటే ఇలాంటి వంటలు చేసినప్పుడు ఆయన కంపల్సరీ ఉంటాడు. తను కూడా ఇష్టంగా అడుగుతాడు నాకు ఇది కావాలి అని చెప్పి. వీక్లీ వన్స్ అయినా నేను మిర్చి బజ్జీ కానీ, ఆలు ఎగ్ బజ్జీ ఇలాంటివి చేస్తాను కంపల్సరీ. ఇక రెయినీ సీజన్లో అయితే కంపల్సరీ అండి ఇలాంటి ఫ్రై ఐటమ్స్ ఉంటాయి, ఆయిల్ ఫ్రైవి. నేను ఆల్మోస్ట్ తక్కువగా తింటాను. మిర్చి బజ్జీ తింటాను ఇష్టంగా. అయితే ఎగ్ బజ్జీ ఒకటి, మిర్చి బజ్జీ ఒక 2-3 అంతే. మా ఆయన మా పిల్లలు ఇష్టంగానే తింటారు ఏది చేసినా కూడా. సమ్మర్ టైంలో అయితే ఎక్కువగా సలాడ్స్, ఫ్రూట్స్కి సంబంధించినవి, మిల్క్కి సంబంధించినవి, అలాంటివి, ఐస్ క్రీమ్కి సంబంధించినవి, కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ చేస్తాను నేను ఎప్పుడు. ఈ సబ్జా సీడ్స్తోనే యాడ్ చేసుకొని ఈ బ్రెడ్తో కూడా చేస్తానండి నేను స్వీట్. అంటే కస్టర్డ్ పౌడర్, మిల్క్, బ్రెడ్ ఇవన్నీ యాడ్ చేసి వేరే ఒక రకమైన స్వీట్ చేస్తాను నేను. అది మనకి ఫ్రూట్ సలాడ్ టైప్ ఉంటుంది, కానీ బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇది మార్నింగ్ టైం కదా, కొంచెం ముందే నేను ఎర్లీ మార్నింగే లేసాను. 5:30కి అట్లా లేసేసి వీడియో తీసుకుందామని చెప్పి స్లోగానే చేశాను. ఇంకా కలుపుతూనే ఉన్నాను హ్యాండ్స్తో. నేను మంచిగా
ఎక్కడ కూడా బబుల్స్ లాగా ఉండకూడదు పిండిలో అని చెప్పి అది నేను స్టవ్ చిన్నగా పెట్టుకుని చూసుకోలేదు. అసలైతే ఎప్పుడైనా మనం బ్రెడ్ ఫ్రై అయినా మిర్చి బజ్జీ అయినా కొంచెం ఏం చేయాలంటే ఆయిల్ ఎక్కువ వేడి అంటే మరీ మాడిపోయేంత కాకుండా ఆయిల్ హీట్ అయినాక వెంటనే మనం బ్రెడ్ ఇట్లా వేసుకోవాలి. ఎందుకంటే మనం హీట్ కాకముందు వేస్తే ఆయిల్ అంతా బ్రెడ్కి పట్టేస్తుంది. బాగా హీట్ అయినాక వేస్తేనే ఆ పైన మనం వేసిన ఈ బేసన్ పౌడర్ అంతా మంచిగా కాలిపోయి పొంగి మంచిగా వస్తుంది. ఆయిల్ మన బ్రెడ్కి పట్టకుండా బాగా వస్తాయి. చూడండి వేస్తున్నాను నేను. ఈ మధ్యలో మా పాప వచ్చి డిస్టర్బ్ చేసి వెళ్తుంది. ఎందుకంటే మార్నింగ్ టైంలో కొంచెం నేను హడావిడి చేస్తూ ఉంటా. తను మాత్రం చాలా లేజీ అండి. నేను ఎంత టెన్షన్ పడినా కూడా బస్ వస్తుంది టైం అవుతుందని ఎవ్రీ 5 మినిట్స్ ఒకసారి గుర్తు చేయాల్సి ఉంటుంది, అరవాల్సి ఉంటుంది. అయినా కూడా తను మాత్రం స్లోగా చేస్తూనే ఉంటుంది. ఏమైంది 7 అయింది, లే త్వరగా బ్రష్ చేయు అంటే నాకు సౌండ్ వస్తలేదు, నువ్వు బ్రష్ చేస్తున్న సౌండ్ అంటే అది వాళ్ళ డాడీ ఆమెకు చెప్పి మమ్మీకి సౌండ్ వస్తలేదంటే ఒకసారి దగ్గరికి వెళ్ళి సౌండ్ చేసి రాపో అంటే నా దగ్గర కిచెన్లోకి వచ్చి మరి బ్రష్ని పట్టుకొచ్చి బ్రష్ని సౌండ్ చేస్తూ చూపిస్తుంది. నేను కొంచెం కోపానికి వచ్చినాక వెళ్ళింది. అప్పుడప్పుడు ఇలాంటి సెటైర్స్ కామెంట్స్ కామెడీ చేస్తూ మార్నింగ్ టైం నాకు ఇలా గడిచిపోతుంది. వాళ్ళు నా పైన సెటర్లు వేసుకుంటూ ఉంటారు పిల్లలు, మా ఆయన. ఏదో ఒక కామెడీ అలా గడిచిపోతుంది మార్నింగ్ టైము. నేను ఏదైనా చేస్తాను వంట సెక్షన్లో, కానీ మిగతా ఈ ఫుడ్ ప్రాసెస్ అంటే తినిపించడం అంతా మా ఆయన చూసుకుంటాడు పిల్లలకి. ఎందుకంటే నాకు ఇక్కడ చేయడము అక్కడ వాళ్ళకి తినిపించడం అంటే ప్రాబ్లం అవుతుంది కదా. అందుకని ఒకవేళ ఓన్గా వాళ్ళని తిను అని చెప్పినా కూడా చాలా టైం పడుతుందండి. మెల్లమెల్లగా తింటారు. మా బాబు అయితే పర్లేదు, ఓకే. తనే ఓన్గా అన్నీ డ్రెస్సింగ్ అన్నీ చేసేసుకొని స్నానం చేసి కూడా వచ్చి రెడీ అయ్యి వచ్చి వీళ్ళకి మార్నింగ్ హాట్ వాటర్ పిల్లలకి హాట్ వాటర్ గార్గిలింగ్ చేసినాకనే కొన్ని హాట్ వాటర్ తాగినాకనే మేము టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఇస్తాము పిల్లలిద్దరికి. అంటే మా అందరికీ అలవాటేనండి మార్నింగ్ హాట్ వాటర్ తీసుకోవడం. అలాగే పిల్లలకు కూడా అలవాటు చేసాము. మాకు హాట్ వాటర్ ఎక్కువగా అయితే కంపల్సరీ అయితే కరోనా టైంలో అలవాటైంది. అప్పటి నుండి కంపల్సరీ మాకు ఈ లైఫ్లో కంపల్సరీ రొటీన్గా హాట్ వాటర్ అనేది కంపల్సరీ ఉంటుందండి. పిల్లలైనా ఒకసారి స్కిప్ చేస్తారేమో కానీ నేను మా ఆయన మాత్రం అసలు స్కిప్ చేయము. హాట్ వాటర్ని డైలీ తీసుకుంటాం. మార్నింగ్ మధ్యలో కూడా నేనైతే డే టైం అంతా ఇంట్లో ఉంటా కాబట్టి మధ్యలో కూడా హాట్ వాటర్ తీసుకుంటా ఎక్కువ. అంటే నార్మల్ వాటర్ లాగా నాకు అలవాటు అయిపోయింది హాట్ వాటర్ అనేది. చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ కాల్చింది చూస్తున్నా ఎలా ఉంది అని. నెక్స్ట్ మీకు ఇప్పుడు చూపిస్తా ఫ్రై అయిందా లేదా అని. మంచిగా పొంగాయండి. మన కెమెరాకి అంత కరెక్ట్గా కనబడతలేదు కలరు అని అంటే అయిపోవడానికి వచ్చిందండి. నేను ఇక్కడ అయిపోయిందని చెప్పి తీసి నేను కెమెరా ముందు చూపిస్తున్నాను. చాలా మంచిగా పొంగాయని చెప్పి చూడండి. అంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో లేదో కానీ డైరెక్ట్గా అయితే బాగుంది. మా ఆయన కూడా తిని టేస్ట్ చూసి చెప్పాడు బాగుందని చెప్పి. క్రిస్పీగా ఉంది అని చెప్తున్నా అక్కడ నేను. ఆయిల్ ఫ్రై చేయడం అంటే పకోడీ బజ్జీ అలాంటివి వేసినప్పుడు సైడ్కి చిన్నగా పడిపోతాయి కదా డ్రాప్స్ లాగా. వాటిని మనం వెంటనే క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఆయిల్. లేదంటే అవి మాడిపోయి అదో రకమైన టేస్ట్ కూడా వస్తుంది. ఆయిల్ కూడా కొంచెం డిస్టర్బెన్స్ అంటే ఒక రకమైన స్మెల్ కూడా వస్తుంది మనకి ఆయిల్. అందుకని చెప్పి ఇవి తీయగానే వాటిని కూడా మనం ఆ చిన్న వాటిని అన్నింటినీ తీసేస్తే బెటర్. అది కూడా నేను ఇప్పుడు ఇందులో చూపిస్తా చూడండి. ఆ చిన్న బబుల్స్ లాగా కనబడుతున్నాయి కదా, వాటిని నేను క్లియర్ చేసేసాను. ఆయిల్ మొత్తం నీట్గా తీసేసి ఒక్కొక్కటి అలా. నార్మల్గా ఇంకా వేరే పెద్దది కూడా ఉందండి తీయడానికి, జాలి లాంటిది. కానీ అది దీనికి యూజ్ కాదు, ఆయిల్ తక్కువ పోసానని చెప్పి ఈ వేరే స్పూన్ పట్టాను. చూపిస్తున్నా చూడండి, అదే అక్కడ చెప్తున్నా. కానీ మా వాళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. నేను మాట్లాడుతుంటే వాళ్ళ వాయిస్, వాళ్ళ టీవీ సౌండ్, వాళ్ళ అల్లరి వాళ్ళదే అక్కడ రికార్డ్ అవుతుంది. నా వాయిస్ కంటే ఎక్కువ వాళ్ళ సౌండ్ వస్తుంది. ఇక్కడ నేను మా ఆయనకి ఇస్తున్నాను ఆల్రెడీ ప్లేట్ అంతా డెకరేషన్ చేసి. చూడండి చూపిస్తున్నా. మా ఆయనకి థంబ్నెయిల్ కోసం ఫొటోస్ తీయండి మీ మొబైల్తోనే అని చెప్పి. కానీ డైరెక్ట్గా అయితే చాలా బాగుందండి చూడడానికి. నార్మల్గా వట్టిగా తినొచ్చు, లేదా సాస్తో కూడా తినొచ్చు. మయోనీస్ సాస్ ఏదైనా పర్లేదు. మయోనీస్ సాస్ 2
కలుపుకొని కూడా మిక్స్ చేసుకొని తినొచ్చు, ఇంకా బాగుంటుంది. అసలైతే బ్రెడ్తో నేను చాలా వెరైటీలు చేస్తాను పిల్లలకి. చీజ్తో కానీ లేదా శాండ్విచ్ కానీ, నార్మల్గా స్వీట్ అయితే అందరం చేసుకుంటాం తెలిసే కదా, అది కానీ ఆ స్వీట్లో కూడా డిజర్ట్స్ లాగా ఏదో వెరైటీ చేస్తూనే ఉంటా. ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే చాలా వెరైటీలు చేస్తానండి నేను. ఫ్రూట్ సలాడ్స్లో కానీ, నార్మల్గా డిజర్ట్స్లో కానీ, కూల్ డ్రింక్సే కానీ, అంటే కూల్ డ్రింక్స్ అంటే షేక్స్, మిల్క్ షేక్ లాగా. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే ఎక్కువసేపు బ్రెడ్ని మనం డిప్ చేసి పట్టుకుంటే అలా విడిపోతుందని మీకు చూపిస్తున్నాను. అక్కడ నా చెయ్యి కాలిందని చూపిస్తున్నా. ఎక్కువగా నేను వంట చేసేటప్పుడు వెంటనే క్లీన్ చేస్తూ ఉంటానండి స్టవ్ దగ్గర. ఇలాంటివి చాలా జరుగుతాయి, అయినా కూడా నాకు చేస్తూనే ఉంటా. వేడిగా ఉన్నా కూడా స్టవ్, గిన్నె పెట్టున్నా కూడా స్టవ్ మీద కూడా. హాఫ్ డేస్ కానీ హాలిడేస్లో కానీ పిల్లలకి ఏమేమి వంటలు చేస్తారో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాగే ఏదైనా వెరైటీ చేస్తారా లేదా కమెంట్తో పాటు నాకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ అంటే ఎలా చేశారు ఏంటి అనేది నాకు మెన్షన్ చేయండి. ఎందుకంటే నేను కూడా వన్స్ ట్రై చేయడానికి చూస్తా కంపల్సరీ. వెరైటీగా స్నాక్స్ ఐటమ్ అంటే ఏదైనా ట్రై చేస్తానండి నేను. కర్రీస్లో అంటే స్నాక్స్ ఎక్కువ ట్రై చేస్తా, డిఫరెంట్గా. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఆల్రెడీ నేను పెట్టాను మా హస్బెండ్కి. పిల్లలకి బాక్సులు ఇక్కడ సెట్ చేస్తున్నా. ఒక 3 పెట్టేశాను బాక్స్లో వాళ్ళకి స్నాక్స్కి. ఒక బాక్స్ ఫ్రూట్ పెడతాను, ఒక బాక్స్లో ఇది. అంతే అండి. హాఫ్ డే 12-12:30కి అయిపోతుంది కదా వాళ్ళ స్కూల్ టైమింగ్స్, అందుకని చెప్పి మళ్ళీ కాస్త తినేసి వెళ్తారు. ఇది లాస్ట్ అండి, నేను వేయలేదు ఇంకా. ఆ తర్వాత తీసేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసి మళ్ళీ మా ఆయనకి టీ కూడా ఇచ్చేసాను. ప్లీజ్ నా వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. న్యూగా ఎవరైనా వీడియోలు స్టార్ట్ చేసినా, యూట్యూబ్ ఛానల్ని పెట్టినా కూడా వాళ్ళకు సపోర్ట్ ఇవ్వండి, ఎంకరేజ్ చేస్తూ. ఇంట్లో ఉండి వంటలు చేసుకుంటూ వీడియోలు చేసుకుంటూ ఇలా టైంపాస్కి ఇలా గడిపేయచ్చండి లేడీస్. మన మొబైల్తోని ఒక సెల్ఫీ స్టిక్ కానీ లేదంటే ఒక చిన్న స్టాండ్ కానీ తీసేసుకొని దానికి అటాచ్ చేసేసి పెట్టుకొని ఇలా మన ఇంట్లో ఎవరు ఉండరు కదా, పిల్లలు వెళ్ళిపోతారు ఆఫీస్కి, వీళ్ళు హస్బెండ్ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు కదా, ఆ టైంలో మనము ఇలా వంటలు మనం ప్రయోగం చేస్తూ మనం వీడియో కూడా తీసుకుంటే మనకు కూడా టైంపాస్ అయిపోతుంది. అలాగే టైం కూడా గడిచిపోతుంది కదా, మనకు కూడా బోర్ కొట్టకుండా ఇలా ఒకేసారి 2 పనులు మనం కంప్లీట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఇలా వంటలు మనం ప్రిపేర్ చేస్తే మన ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మనకు కూడా తెలుస్తుంది, ఓకే ఇలా చేస్తే ఇట్లా ఉంటుంది కదా, ఈజీగా చేసుకోవచ్చు, ఇష్టంగా తింటారు పిల్లలైనా అని చెప్పి అనిపిస్తుంది. అది ఇంకా నేను ఇక్కడ ఆల్రెడీ ఈ వీడియోలో చాలా నేను చెప్పాను, కానీ కొంచెం డిస్టర్బెన్స్ సౌండ్ ఎక్కువగా వస్తుందని చెప్పి నేను దాన్ని డిలీట్ చేసేసానండి. పిల్లలకి బాక్స్లో ఇక్కడ ఆల్రెడీ 3 పెట్టేసి సైడ్కి అందులో సాస్ పెట్టాను, అది చూపిస్తున్నా, అక్కడ చెప్తున్నా. ఇద్దరికి సాస్తోని ఏదైనా అంటే బ్రెడ్కి సంబంధించిన ఏది చేసినా సాస్తోనే ఎక్కువ తినడానికి ఇష్టపడతారు మా పిల్లలు. అందుకనే ఎక్కువ మా ఇంట్లో సాస్ కంపల్సరీ ఉంటుందండి అవైలబుల్. అది కొంచెం ఉందంటేనే మళ్ళీ నేను రీస్టాక్ తీసుకొచ్చి చెప్పిస్తాను మా ఆయనకి చెప్పి. ఇంకా ఏంటంటే చీజ్, బ్రెడ్, ఎక్కువగా మా ఇంట్లో ఉండేది నూడిల్స్ ఎక్కువ చేయను, కానీ పిల్లలకి వీక్లీ వన్స్ అయినా మమ్మీ ప్లీజ్ మమ్మీ అని చెప్పి. మా పాప అయితే బాగా ఇష్టంగా తింటుంది, కానీ 1 టైమే ఇస్తా. తను ఎంత బ్రతిమలాడినా, ఎంత నన్ను ఎక్స్క్యూజ్ చేసినా కూడా, ప్లీజ్ అని చెప్పి అడిగినా కూడా 1 టైం ఇస్తా, వీక్లీ 1 టైము. అది కూడా ఇట్లా ఎగ్ ఫ్రై చేసి పైన వేయడము, ఆమ్లెట్ లాగా వేసి వేయడము, అలా చేసి ఇస్తా. ఒకసారి నేను నూడిల్స్ని మంచిగా వాటర్లో బాయిల్ చేసి ఆ వాటర్ పడేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి మసాలా ఇలా ఎగ్తోని, ఇలా చికెన్ ఉంటే చికెన్ కూడా బాయిల్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి అలా వేసి, అంటే డిఫరెంట్ స్టైల్లో కూడా చేసిస్తాను నూడిల్స్ని. అంటే మ్యాగీ నూడిల్స్ని కూడా నేను హక్కా నూడిల్స్ లాగా వాళ్ళకి అన్ని రకాల ప్రయోగాలు చేసిస్తా, మంచిగా ఇష్టంగా తింటారు పిల్లలు. బ్రెడ్ అయితే కంపల్సరీ మా ఇంట్లో ఉంటుందండి ఆల్వేస్. చీజ్, బ్రెడ్, బటర్. ఇంకేంటంటే బ్రెడ్తో నేను అంటే శాండ్విచ్, లేదంటే చీజ్ బ్రెడ్ అని, లేదంటే గార్లిక్ బ్రెడ్ అని, ఇంకా బ్రెడ్కి సంబంధించిన వెరైటీలు చాలా చేస్తా, ఈజీగా అయిపోతుందని. సండే అయితే కంపల్సరీ నేను టిఫిన్ ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్ ఆ 3 మినిట్స్లో అయిపోయేవి, ఈజీగా ఉండేవి మాత్రమే చేస్తా. సండే నేను ఎక్కువ పెట్టుకోను చట్నీలు చేయడం, టిఫిన్లు చేయడం అనేది ఆల్మోస్ట్ తక్కువేనండి.
ఎక్కువ ఈజీగా నూడిల్స్ కానీ ఇట్లా బ్రెడ్కి సంబంధించింది కానీ చేసేస్తా. ఈజీగా అయిపోతుంది. అది కూడా పిజ్జా లాగా, అంటే పిజ్జా బేస్ కాకుండా చీజ్ని మన బ్రెడ్ మీద పెట్టేసి, లేదంటే శాండ్విచ్ కానీ, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా గార్లిక్ బ్రెడ్ అని చెప్పి, ఇలా లేకుండా బ్రెడ్ ఆమ్లెట్ కానీ, ఇంకా ఎన్నో ఉన్నాయండి. టైంకి నాకు గుర్తొస్తలేవు కానీ ఇలా చాలా వెరైటీలో చేస్తాను నేను. పిజ్జా అంటే బ్రెడ్తోని పిజ్జా కూడా చేస్తా. దాని మీదనే చీజ్ వేసి, సాస్ వేసి, మయోనీస్ అని ఇలా చాలా వెరైటీలు చిన్న చిన్నగా వెజిటేబుల్స్ని కట్ చేసి, వీళ్ళు కార్న్స్ బాయిల్ చేసి కూడా వాటి మీద పెప్పర్ పౌడరు అండ్ రెడ్ చిల్లీస్ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అది కూడా చల్లేసి సాసు, మయోనీస్, చీజ్ అన్నీ పెట్టేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. అది కూడా పెనం పైన వేడి చేస్తా. ఆ హీట్ పెనం చాలా హీట్ అయినాకనే నేను బ్రెడ్ అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని దాని మీద పెట్టి, దానిపై నుండి నేను ఒక అంటే కవర్ అయ్యేలాగా ఆవిరంతా వాటికి పట్టేలాగా పైన చీజ్ అంతా మెల్ట్ అయ్యేలాగా ఒక ప్లేట్ పెట్టేస్తా పైకి. అంటే బ్రెడ్కి అంటకుండా ఉండేలాగా గ్యాప్ ఉండేటట్టు అలాంటి ప్లేట్ పెట్టేసి ఆవిరికి అది బాగా ఇదైపోయినాక తీసిస్తా. ఇష్టంగా తింటారు అలా కూడా పిల్లలు. ఇంకేంటంటే బ్రెడ్ అవకాడో అది కూడా ఇస్తానండి. అదైతే చాలా ఈజీ స్టెప్. ఇంకా సేమ్ గార్లిక్ బ్రెడ్ ఎలాగనో అవకాడో స్ప్రెడ్డింగ్ కూడా అలాగే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కనుక ఒకసారి ట్రై చేసి చూడండి అవకాడోది. ఏం లేదండి, అవకాడోని తీసుకొని దాన్ని స్మాష్ చేసి, అంటే పండింది అయితే ఇంకా బాగుంటుంది. అది మనం బ్రెడ్ పైన అంటే అందులో కొన్ని ఆనియన్స్, ఇష్టమైతే టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను టమాటా యాడ్ చేయను. ఆనియన్స్, గార్లిక్, కొంచెం పెప్పర్ పౌడరు, గార్లిక్ వేయను, సాల్ట్ ఇలాంటివన్నీ కలిపి మంచిగా స్పూన్తో మనం దానిపైన స్ప్రెడ్ చేసి డైరెక్ట్ తినడమే బ్రెడ్ని. అంటే బ్రెడ్ని ఫస్ట్ మాత్రం మనం బ్రౌన్ కలర్లో బటర్తోని కొంచెం హీట్ చేసుకొని ఆ తర్వాత తింటే క్రిస్పీగా క్రంచీగా బాగుంటుంది అవకాడో పెట్టుకొని తింటే. కానీ చాలా హెల్దీ ఫుడ్ అండి అవకాడోది, బాగుంటుంది. ఇలా బ్రెడ్కి సంబంధించి మాత్రం టూ మచ్ వెరైటీస్ నేను ట్రై చేస్తాను కంపల్సరీ ఎప్పుడు. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. నేను ఒక 2-3 టైమ్స్ బ్రెడ్ ఇక సరిపోయిందేమో అనుకుంటూ కట్ చేసుకుంటూ నేను ఫ్రై చేస్తూనే ఉన్నా. లాస్ట్కి నేను కలిపిన పిండి అంతా అయిపోయేదాకా వేసేసానండి, ఉంచుకోలేదు. ఇక అయిపోయింది. నాకేం అలవాటు అంటే వంట చేసే ప్రతిసారి ఆ స్టవ్ చుట్టూ ఆయిల్ పడినా, కొంచెం మరకలాగా ఏమైనా అనిపించినా, ఏదైనా సరే ఆ పిండి కొంచెం పడినా కూడా ఆ వన్ డ్రాప్ అయినా నేను క్లీన్ చేసుకుంటా ఎప్పటికప్పుడు. అదొక ఫోబియా అండి నాకు. ఎంత వేడిగా ఉన్నా స్టవ్ పైన ఎంత వంటలు చేస్తున్నా అయిపోయినాక క్లీనింగ్ మాత్రం చేసుకోవడానికి ఇష్టపడను. వెంటనే క్లీనింగ్ చేస్తూనే ఉంటా. అందుకే నేను ఆ చేసే ప్రాసెస్లోనే ఆ బజ్జీలు అంటే పకోడా ఫ్రై చేసే టైంలో నా చేయి కాలింది. ఆ ముక్కుడు అనేది నా స్కిన్కి అంటుకొని వెంటనే కానీ చాలాసేపు ఇబ్బంది పడ్డానండి వీడియో చేసేటప్పుడు. కానీ మీకు వీడియోలో నేను చూపించలేదు. కానీ చాలా మండిందండి, ఎండాకాలం కదా, ఆ స్కిన్కి భలే తాకింది నాకు. ఒకేసారి బాధ అనిపించింది అబ్బా అని. అయినా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటే మళ్ళీ చేస్తూనే ఉంటా. తుడవడం, కడగడం ఇదే పని నాది. చూడండి ఇప్పటికీ హ్యాండ్స్ అయితే 2-3 టైమ్స్ వాష్ చేసుకుని మళ్ళీ నేను స్పూన్ పట్టుకున్నాను. ఎందుకంటే అదే బ్యాటర్ ముట్టుకొని అదే హ్యాండ్తోని స్పూన్ పట్టుకోవడం అంటే నాకు ఇష్టం ఉండదు. చూడండి మళ్ళీ ఏదో క్లీన్ చేస్తూనే ఉన్నా. రకమైన ఫోబియా అండి నాకు. ఇదైతే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. సైడ్కి ఏమో టీ పెట్టేసా మా వారికి. ఆయన టిఫిన్ తినగానే అటు టీ తాగేస్తాడు. ఎక్కువ హీట్గా ఏం తాగడండి టీ, నార్మల్ హీట్గా ఉంటేనే తాగుతాడు. నేను మాత్రం ఇలా పోసుకోగానే అలా తాగేస్తా, అట్లా ఇష్టం. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చిందని. మీకు డైరెక్ట్ కనిపిస్తలేదు కదా, నాకైతే అదే అనిపిస్తుంది. కెమెరాలో అంత క్లియర్గా ఏం కనిపించలేదే, డైరెక్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అని చెప్పి ఇది స్టవ్ ఆఫ్ చేసేసాను. అయిపోయింది. ఆ లాస్ట్గా ఉన్నాయి కూడా క్లీన్ చేసేసా ఆయిల్లో. నేను ఈ ఫ్రై చేసిన ఆయిల్ మొత్తము ఏం చేస్తానంటే ఒక బౌల్లో లేదా దాంట్లో తీసుకొని పక్కకు పెట్టేసుకొని దాన్ని నేను మళ్ళీ వెజిటేబుల్ వంటలుగా, నాన్ వెజ్ వంటలకు యూజ్ చేయనండి నేను. నార్మల్గా అయితే మళ్ళీ ఏదైనా ఫ్రై ఐటమ్స్కో, పాపడ్స్కో, ఆమ్లెట్ ఇలాంటి వాటికి యూజ్ చేస్తే కానీ కర్రీస్ చేయడానికి మాత్రం ఆయిల్ని యూజ్ చేయను. నేను థంబ్నెయిల్కి యూజ్ అవుద్దని నేను ఫొటోస్ కూడా తీసుకుంటున్నా. చూడండి. కానీ ఆల్రెడీ చేసినట్టు అక్కడ పిల్లలకి, మా వారికి ఇక్కడ బాక్స్లో కూడా పెట్టేస్తాను కదా. చివరి వరకు నా వ్లాగ్స్ అన్నీ చూడండి కంటిన్యూగా. నా వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్వేతా. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ అందరికీ. స్టే